2025 బడ్జెట్ మార్పుల వల్ల ఇలా ఉండే కంట్రీ ఇలా మారబోతుందా? ఈ చేంజెస్ వల్ల మన లైఫ్లో వచ్చే మార్పులు ఏంటి? ఈ చేంజెస్ అనేవి మిడిల్ క్లాస్ కోసమేనా? మన కంట్రీ 2047 కంతా ఒక డెవలప్డ్ కంట్రీగా అయిపోతుందా? ఇవన్నిటికీ సమాధానాలు నేను ఇప్పుడు మీకు ఈజీగా 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నా. ఈ ఇయర్ బడ్జెట్ చేంజెస్ గురించి చెప్పేక ముందు నేను చిన్నప్పటి నుంచి ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అనే విధానంగానే వింటూ పెరిగాను. ఇప్పటికీ కూడా ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీగానే ఉంది. బట్ మన గవర్నమెంట్ ప్రామిస్ చేసింది 2047 విచ్ ఈస్ ద 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కల్లా మన కంట్రీ డెవలప్డ్గా చేస్తాను అని చెప్పి దానికోసమే ఇలాంటి చాలా చేంజెస్ని తీసుకొచ్చింది. సో మన కంట్రీ డెవలప్డా, అండర్ డెవలప్డా ఆర్ డెవలపింగా అని డిసైడ్ చేసేది జీడిపి అంటే గ్రాస్ డెవలప్మెంట్ ప్రోడక్ట్. సో ఈ జీడిపిని ఎలా డిసైడ్ చేస్తారంటే మనం యాజ్ ఏ ఇండియన్ సిటిజన్స్గా ఎంత కొంటున్నాము, ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఎదర్ ఇట్ మే బి ఎలక్ట్రానిక్స్ కానీ, సోప్ కానీ, వాట్ ఎవర్ గూడ్స్ కానీ, సర్వీసెస్ మనం ఏ విధంగా పొందుతున్నాము అనే దాన్ని, ప్లస్ మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ యాక్చువల్ డిఫరెన్స్ ఎంత, ఎక్స్పోర్ట్స్ ఎన్ని చేస్తున్నాము, ఇంపోర్ట్స్ ఎన్ని చేస్తున్నాము, దాని డిఫరెన్స్ ఎంత అనే దాన్ని బట్టి, అండ్ మన గవర్నమెంట్ ఎన్ని విధాల ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి, వీటి అన్ని క్యాలిక్యులేషన్స్ అండ్ సమ్మప్పే జీడిపి అనమాట. సో ఈ ఇయర్ మన జీడిపి అనేది 6.5% నుంచి 5.7%కి తగ్గింది. సో ఈ తగ్గడం వల్ల మన కంట్రీ అనేది డెవలప్డ్ అవ్వే ఛాన్సెస్ చాలా తగ్గాయి. సో దానికి జరిగిన మార్పులే ఈ 2025 బడ్జెట్ చేంజెస్. ఆ చేంజెస్ లోకి వెళ్ళిపోదాం. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు యాక్చువల్లీ ట్యాక్స్ రిడక్షన్ అనేది చేశారు. ఇది చాలా చోట్ల వినుంటారు. నేను ఒకప్పుడు ఒక 6 lakh ఎర్న్ చేసేదాన్ని యాన్యువల్గా. సో అప్పుడు నేను ఎటువంటి ట్యాక్సెస్ పే చేసేదాన్ని కాదు. కానీ 12 lakhsకి నా ఇన్కమ్ పెరిగినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 22% విచ్ ఇస్ 22,000 or 23,000 నేను ట్యాక్సెస్గా పే చేసేదాన్ని. సో ఈ ఇయర్ ఏంటంటే 12 lakhs ఎర్న్ చేసినా సరే 0 రూపీస్ అనేవి గవర్నమెంట్కి ట్యాక్సెస్గా పే చేయొచ్చు. ఈవెన్ దో మీరు పే చేసినా దేర్ ఇస్ ఎ రిబేట్, మీకు వెనక్కి ఇచ్చేస్తారు అమౌంట్ అనేది. సో అది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎవ్రీ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ చాలా కొనడం అనేది తగ్గించేశారు బికాస్ ఆఫ్ ట్యాక్సెస్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ బట్టి కావచ్చు. సో ఇప్పుడు మనం ఆ పర్సన్ని ఏదో ఒక విధంగా కొనేటట్టు చేయాలి, గూడ్స్ కానీ ఏదన్నా కానీ. సో అది కొంటేనే మన జీడిపి అనేది పెరుగుతుంది. సో అది కొనే విధంగా చేయాలి. కాబట్టి మనము ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారనమాట. సో దట్స్ బెనిఫిటింగ్ మిడిల్ క్లాస్. అందువల్ల ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది 12 lakhs వరకే కదా, బట్ హైయర్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ క్లాస్ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది అని అనుకోవచ్చు. బియాండ్ 12 lakhs ఉంటే, బియాండ్ 12 lakhs కానీ మీరు సంపాదించినట్లయితే 12 lakhs to 15 lakhs అనేది ఒక ట్యాక్స్ బ్రాకెట్. ఎర్లియర్ ఎలా ఉండేది, ఈవెన్ 7 lakhs నుంచి ఎక్కువ సంపాదించే ప్రతి ఒక్క వ్యక్తి 30% ట్యాక్సెస్కి పే చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా లేదు. 12 lakhs నుంచి 15 lakhs వరకు 15% మాత్రమే పే చేయాలి. 15 to 20 lakhs 20% మాత్రమే పే చేయాలి. 25 to 30 lakhs అనే వాళ్ళు 25 to వాట్ ఎవర్ ఇట్ మే బీ ద ఇన్కమ్ వాళ్ళు 30% పే చేయాలి. అలా మనకి ట్యాక్స్ బ్రాకెట్స్ అనేది చెప్పారు, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా. The new bill will be clear and direct in text with close to half of the present law. మనకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది మోడిఫై చేశారు. ఇంతకుముందు చాలా పేజెస్ ఉండేవి, ఎవరికి అర్థమయ్యేది కాదు అసలు ఈ బిల్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈవెన్ ఎవ్రీ సింగిల్ పర్సన్, ఇంత కొంచెం చదువుకున్న పర్సన్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా బిల్ అనేది మోడిఫై చేశారు. అది మన అందరి కోసమే, మనం చదివి దాన్ని బట్టి మనం తెలుసుకుంటామని చెప్పి మోడిఫికేషన్ అనేది జరిగింది ఈ 2025 బడ్జెట్ బిల్ అనేది.
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు అందరూ వినే ఉంటారు. చైనా కంపెనీ డీప్ సీక్ అనేది ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అన్నిటితో కంపీట్ చేస్తుంది. ఈవెన్ 1 డేలో $1 బిలియన్ ఆఫ్ లాస్ షేర్ మార్కెట్ అనేది అమెరికన్ కంపెనీస్ ఫేస్ చేశాయి. సో ఈ మార్కెట్ ఇప్పుడు అంతా ఇండియా సైడ్ చూస్తుంది, వాట్ ఈస్ ఇండియాస్ నెక్స్ట్ స్టెప్ అని. సో గవర్నమెంట్ అనేది ఇయర్ బడ్జెట్ లో ఆల్మోస్ట్ లైక్ ఎర్లియర్ 500 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని త్రిబుల్ కన్నా ఎక్కువ 2000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. జస్ట్ 2000 crores తో నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ చిప్స్ బట్ ఆల్సో చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాబోతుంది ఏఐ టెక్నాలజీ వల్ల. బట్ ఈ ఏఐ అనేది వస్తే చాలా సార్లు జాబ్స్ పోతాయి అని అంటారు కదా. ఈ జాబ్స్ పోతాయి బట్ స్టిల్ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే క్వశ్చన్ మీ అందరిలో ఉండే ఉంటుంది. సో ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే వీఆర్ గోయింగ్ టు అప్ స్కిల్ అనమాట. మనం ఏఐ టెక్నాలజీలో అడాప్ట్ చేస్తూనే మనం మన నార్మల్గా డే టు డే లైఫ్స్లో అస్సలు మన అవసరం లేని జాబ్స్ చాలా ఉంటాయి. అలాంటి జాబ్స్లో ఏఐని వాడుకుని అలాంటి మన లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి మన యూత్ని అప్స్కిల్ చేయాలనుకుంటున్నాం. మన ఏఐ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మనం అప్స్కిల్ అవుతాం. అప్స్కిల్ అయితే మనకి జాబ్ మార్కెట్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా జీడిపి అనేది పెరుగుతుంది. సో అందుకని మన గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ 2000 crores బడ్జెటింగ్ అనేది ఈవెన్ అప్స్కిల్ పర్పస్ కోసం కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాబోతుంది, ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయబోతుంది. అండ్ ఈ ఇయర్ ఎండ్ కంతా మనకి కొత్త ఏఐ టెక్నాలజీ అనేది ఇండియా ప్రమోట్ చేయబోతుంది, రాబోతుంది. 6 life-saving drugs and medicines to the list of medicines fully exempted from basic custom duty. కస్టమ్ డ్యూటీస్ అనేవి మనకి చాలా వరకు తీసేసింది, కొన్నిటికి తగ్గించింది, కొన్నిటికి పెంచింది. సో అసలు వేటికి తీసేసింది అనేది ఫస్ట్ చూద్దాం. మెడికల్ కంపెనీస్కి కొన్ని క్యాన్సర్ బేస్డ్ డిసీజెస్కి సంబంధించినవి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ మెడిసిన్స్ కోసం అని. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క కాస్ట్ మన గవర్నమెంట్ని కస్టమ్స్ అనేది తీసేసింది. ఇంతవరకు వాటి మీద ఆల్మోస్ట్ 20% ఆఫ్ కస్టమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సింది ఉంది. బట్ ఆ మొత్తం 20% ని వేవ్ ఆఫ్ చేసింది. అండ్ వేట్ మీద పెంచింది అనేది చూద్దాం. పెంచింది ఆల్మోస్ట్ లైక్ ఎలక్ట్రానిక్స్ మీద, హై అండ్ ప్రొజెక్టర్స్ పైన పెంచింది. కొన్ని ఎలక్ట్రానిక్ పర్పసెస్ టీవీస్ అలాంటివి పెరగబోతున్నాయి. బట్ మెడికల్ సైడ్ అనేది చాలా వరకు తగ్గబోతుంది. సో ఈ కస్టమ్ డ్యూటీస్ అనేవి తగ్గించింది. మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ బేసిక్ నీడ్స్ అనేది పెంచడం కోసం మనకి ఇలాంటి చేంజెస్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ చేంజ్ ఏం తెచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తేబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే కొత్త రైల్వేస్ రాబోతున్నాయి, మంచి రోడ్స్ రాబోతున్నాయి, పోర్ట్ డెవలప్మెంట్ చేయబోతుంది. అండ్ మేజర్లీ మన ఇండియాలో చాలా స్పిరిచువల్ టెంపుల్స్ కానీ స్పిరిచువల్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. బట్ వాటికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ వాటికి ప్రాపర్ అకామిడేషన్ లైక్ హోటల్స్ కానీ లేవు. సో అన్నిటికీ సంబంధించిన బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఒక 50% ఆఫ్ రైజ్ అనేది గవర్నమెంట్ చేసింది ఈసారి. వాటి అన్నిటికీ సపోర్ట్ ఇచ్చి 50 మేజర్ పిలిగ్రమ్ ప్లేసెస్ ని తీసుకుని వాటిని బాగా డెవలప్ చేయబోతుంది. సో దట్ వే మనం ఫారినర్స్ ని అట్రాక్ట్ చేసి మనం అమౌంట్ ఏదైతే వాళ్ళు స్పెండ్ చేస్తారో ఆ అమౌంట్ ని ఇంక్రీజ్ చేసుకుని మన జీడిపి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ చేయబోతుంది. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అని అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఎలాంటి చేంజ్ తీసుకురావాలని ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఒక లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మాకు అది మోటివేషన్ గా ఉండి మేము ఇంకా బెటర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. మనం ఇండియాలో చూసినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్సెస్ తీసుకునే జనాలు కానీ చాలా లిమిటెడ్ ఉంటారు. ఎందువల్ల ఫారెన్ కంట్రీస్ అనేవి ఫుడ్ సెక్టార్స్ లో, క్లోతింగ్ సెక్టార్స్ లో వీటన్నిటిలో వచ్చింది కానీ బట్ ఈ హెల్త్ సెక్టార్స్ లో ఫారెన్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే హై ట్యాక్సెస్ ఉండడం వల్ల. ఈ ఇయర్ మన కంట్రీ ట్యాక్సెస్ అనేవి 0 చేసింది. సో దట్ వే ఫారెన్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ యూరోప్ కానీ ఈ దేశాల్లో ఇన్సూరెన్సెస్ అనేవి చాలా కామన్. ప్రతి ఒక్క పర్సన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హౌసెస్ ఉండే వాళ్ళకి హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈవెన్ వెహికల్స్ ఉన్న వెహికల్స్ కి సంబంధించిన ఇన్సూరెన్సెస్ ఉంటాయి. నాట్ లైక్ ఇండియా అట్ దిస్ మూమెంట్ అనమాట. సో ఈ ఫారెన్ కంట్రీస్ లో ఉన్న ఇన్సూరెన్సెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కంట్రీలో
కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మన కంట్రీ అనేది 0 taxesగా చేంజ్ చేసింది. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ చేంజ్. చాలా ఫారెన్ కంపెనీస్ అయితే మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి ఇన్ కమింగ్ ఫ్యూచర్. అండ్ చాలా మంది ఇండియన్స్ ఇకపైన ఇన్సూరెన్సెస్ అనేవి కామన్ కాబోతుంది. హౌస్ కానీ, హెల్త్ కానీ, వెహికల్ కానీ, ఇవన్నీ చాలా చాలా కామన్ అవ్వబోతుంది ఈ చేంజ్ వల్ల. సో ఈ గవర్నమెంట్ ఫినాన్స్ అనేది తేబోతుంది అనమాట. అసలు గవర్నమెంట్ ఫినాన్స్ అంటే ఏంటి? మనము ఈ ట్యాక్సెస్ ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి చాలా హెల్ప్ అవ్వబోతుంది కదా. సో అంతకుముందు గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి. అండ్ ఎర్నింగ్స్, మనం పే చేసే ట్యాక్సెస్ కావచ్చు, వచ్చే జీడిపి కావచ్చు, ఇవి చాలా తగ్గిపోయేది. సో ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎర్నింగ్స్ ఎంతైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకు వచ్చే అవుట్కమ్ విచ్ ఈస్ లైక్ ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్స్ ఈక్వల్ గా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది అనమాట. విచ్ ఈస్ లైక్ ఈ ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్స్ యొక్క డిఫరెన్స్ ని ఫిస్కల్ డిఫెక్ట్ అంటారు. 4.4% ఉండేది లాస్ట్ ఇయర్ వరకు, బట్ ఈ ఇయర్ దాన్ని ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నారు. సో అది చాలా వరకు మన జీడిపి ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అవ్వబోతుంది. మన గవర్నమెంట్ యొక్క నెక్స్ట్ ప్రియారిటీ ఏంటంటే విలేజ్ కావచ్చు, సిటీస్ కావచ్చు, వీటన్నిటిని గుర్తుపెట్టుకుని మనకి ఎలాగో ఇండియాలో సోలార్ అనేది, మన సన్ అనేది ఎవ్రీ టైమ్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. సో మనం సోలార్ ప్యానెల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే మనం చాలా ఎనర్జీని అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆ పవర్ సప్లైని వేరే కంట్రీస్కి అవుట్ సోర్స్ కూడా చేయొచ్చు. సో అట్లాంటి ఒక ప్లాన్ అనేది గవర్నమెంట్ ఈసారి బడ్జెట్ చేంజెస్కి అలొకేట్ చేసింది. సోలార్ ప్యానెల్స్ కోసం అని చెప్పి సపరేట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఫార్మర్స్ కి మేజర్ గా, మన కంట్రీలో మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ వాట్ ఎవర్ ద లోవర్ మిడిల్ క్లాస్ ఈజ్ ఫార్మర్స్ కదా. ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన కంట్రీలో. అండ్ ఈ ఫార్మింగ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ నే మనం చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే కంట్రీస్ కి. సో ఆ ఫార్మర్స్ కి బెనిఫిట్ అయ్యే విధంగా మన గవర్నమెంట్ ఈసారి ఎలక్ట్రిసిటీస్ ని ఇలా సోలార్ ప్యానెల్స్ విధంగా మనకి ఫ్రీగా ఇద్దామని చెప్పి, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు మనకి కట్ అవ్వకుండా ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఎప్పుడు ఉండే విధంగా ఫార్మర్స్ కి హెల్ప్ చేద్దామని చెప్పి ఇలాంటి ఒక సోలార్ పథకం మనం చెప్పొచ్చు, అలాంటిది తీసుకొని వచ్చింది అనమాట. అండ్ మేజర్ టార్గెట్ అనేది ఎప్పుడు విలేజెసే. సో విలేజెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, రోడ్స్ విషయంలో కావచ్చు, సోలార్స్ విషయంలో కావచ్చు, అండ్ బేసిక్ నెసెసిటీస్ అనేవి ఎప్పుడు కూడా పెంచాలని చూసింది ఈ ఇయర్ బడ్జెట్ వల్ల. అండ్ మన జీడిపి అనేది టోటలీ డిపెండ్ ఆన్ మిడిల్ క్లాస్ పర్సన్. ఎప్పుడు కూడా మన కంట్రీ హోల్ పాపులేషన్ లో 31% to 35% మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంది. సో ఈ 35% అనేది మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తేనే, వాళ్ళ యొక్క నెసెసిటీస్ ని మీట్ చేస్తేనే మన కంట్రీ అనేది డెవలప్డ్ గా మారబోతుంది. సో మనకి గవర్నమెంట్ ప్రామిస్ చేసిన విధంగా 2047 కంతా డెవలప్డ్ గా అవ్వాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క చేంజ్ అనేది గవర్నమెంట్ విజువల్ గా చూపిస్తే ఐ థింక్ దట్ వుడ్ బి పాసిబుల్ బై 2047. మనం అయితే అట్లీస్ట్ ఒక అడుగు అయితే వేసాము ఫస్ట్ ప్లాన్ విధంగా. మనం ముందుకైతే వెళ్ళబోతున్నాం 2047 కి. హోప్ ఫర్ ద బెస్ట్. మేబీ మన కంట్రీ డెవలప్డ్ గా మారుతుంది అని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాం. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకైతే మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా బెటర్ ఇన్ఫర్మేటివ్ గా అండ్ కాంప్లికేటెడ్ గా కంటెంట్ చేయకుండా చాలా ఈజీగా ఈవెన్ నార్మల్ పర్సన్ కి కూడా అర్థమయ్యే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను. దిస్ ఈస్ వైష్ణవి సైనింగ్ ఆఫ్.